తెలంగాణ రాష్ట్రంలో బైన్సా పట్టణం అంటే ఒక సమస్యాత్మకమైన ప్రదేశంగా గుర్తిస్తారు. ఇక్కడ ఏ పండుగ అయినా కార్యక్రమం అయినా నిర్వహించాలంటే ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు కత్తి మీద సాము లాంటిది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో మహారాష్ట్ర దగ్గర ప్రాంతమైన ఈ బైన్సా పట్టణంలో హిందువులు, ముస్లింలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయాందోళనతోటి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ తమ జీవితాలను గడుపుతారు. కానీ మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం హిందూ, ముస్లింస్ భాయ్ భాయ్ అనే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇక నుంచి మేమంతా కలిసే ఉంటామని, పట్టణంలో తమ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని ఒక డిఫరెంట్ తీర్పునివ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీ 20 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ కంచుకోటగా ఉంది. బైన్సా మున్సిపాలిటీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలతోటి హోరెత్తించారు. బైన్సా పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ నడిచింది. ఎంఐఎం పార్టీ తన సత్తా చాటుకుంటుందని అందరూ అనుకున్నప్పటికీ సమీకరణాలు మారిపోయాయి. ఎంఐఎం పార్టీకి 12 సీట్లు రాగా ఇండిపెండెంట్లు 7 సీట్లు తెచ్చుకున్నారు. ఇక బీజేపీ 6 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక సీటు తోటి ఖాతా తెరిచింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అటు 12 సీట్లు గెలుచుకున్న ఎంఏ పార్టీ మళ్ళీ బైన్సా మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటుందని అందరూ భావించారు. ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కానీ ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ఎవరికి మద్దతు తెలపక తమకే మద్దతు ఇవ్వండి, మేమే బైన్సా మున్సిపాలిటీ చైర్మన్ అవుతామని మద్దతు అడిగారు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లకే మద్దతు తెలపడంతో చైర్మన్కు 14 మంది సభ్యులతోటి పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు పలకడంతో ఇండిపెండెంట్ తుమ్మల దత్తుకు 15 ఓట్లు పడడంతో చైర్మన్ సీటును ఆయన దక్కించుకున్నారు. కానీ ఈసారి బైన్సా పట్టణంలో మత రాజకీయాలకు అతీతంగా హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టు పెద్ద నినాదం మారుమోగింది. ఇక మొత్తానికి ఇటీవల జరిగిన బైన్సా మున్సిపల్ ఎన్నికల్లో మతోన్మాదాన్ని ప్రజలు తిప్పుకొట్టారు. కుల మతాలకు అతీతంగా యువతకు ప్రజలు అవకాశం కల్పించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే వారికి గెలిపించి బైన్సా అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో కంటే భిన్నంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తూ అభివృద్ధి ఎజెండాని స్పష్టం చేశారు.